నేషనల్ మీడియా కూడా మాట్లాడుకుంటుందబ్బా ఋషికొండ ప్యాలెస్ గురించి. నేషనల్ మీడియా వాళ్ళు కూడా డిస్కషన్లు పెడుతున్నారు దీని మీద. ఇందాకే అర్నబ్ గోస్వామి అరుస్తుంటారు చూసారా, రిపబ్లిక్ టీవీ హెడ్, ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఋషికొండ ప్యాలెస్ దాంట్లో ఉన్నటువంటి కథా కమామిషు భారీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఖర్చుపెట్టింది. అయితే ఈ అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ పప్పులో కాలిసిందనేసి వైసీపీ పార్టీ ఎద్దేవా చేస్తుంది. న్యూట్రల్స్ కానీ చాలామంది ఈ అంశంలో కూడా తెలుగుదేశం పార్టీకి బెడిసి కొట్టింది, రివర్స్లో పడింది, చంద్రబాబు మేడకే ఉచ్చి చుట్టుకుందనేసి ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. అదేంటనేది చూద్దాం ఈ వీడియోలో. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి మన షార్ట్స్ చూడండి, మన ఛానల్ షార్ట్స్ చూడండి వీడియో అయిపోయిన తర్వాత. బ్రేకింగ్ న్యూస్లు కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, పెన్షన్ల గురించి కానీ, ఇట్లాంటి అనేక బ్యాంక్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కవర్ చేస్తున్నా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ కొట్టండి, ఆల్రెడీ చేసుకుంటే కూడా బెల్ ఐకాన్ కొట్టండి. దానివల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇన్ఫో పెట్టగానే, బ్రేకింగ్ అయినా ఇంకోటైనా పెట్టగానే వెంటనే మీకు వచ్చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఫెయిల్ అయింది, ఏ రకంగా బెడిసి కొట్టింది, నిజంగా చంద్రబాబు నాయుడు మెడకి చుట్టుకునే అంత ఉచ్చు దీంట్లో ఉందా? ఎందుకంటే వైసీపీ రెండు కొత్త అంశాలు తెర మీద తీసుకొచ్చింది. ఈ యొక్క ఋషికొండ వ్యవహారం తర్వాత వైసీపీ పార్టీ రెండు ముఖ్యమైనటువంటి అంశాలని, కొత్త అంశాలను తెర మీద తీసుకొచ్చింది. ఒకటి, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. ఏదైతే మీకు ఇప్పుడు వరకు ఈ ఈవీఎంలు కూడా ఉంది కదా, ఈవీఎంల వ్యవహారం విషయంలో మేమంతా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కాబట్టి, ఈవీఎంల విషయంలో వాళ్ళు దొరికిపోయారు కాబట్టి వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా అనేసి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ పార్టీకి చెందిన వాళ్ళు. ఎవరు? ఈ వైసీపీకి చెందిన వాళ్ళు. ఇదంతా కూడా ఈవీఎం మిషన్లు మేము కనుక్కున్నాం కాబట్టి, ఈవీఎం మిషన్లో గోల్మాల్ జరిగింది కాబట్టి, ఒక పక్క ఎలన్ మస్క్ కూడా ట్వీట్ చేశాడు కాబట్టి, ప్రశాంత్ భూషణ్ ఫైట్ చేస్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళబోతున్నారు కాబట్టి, దాని నుంచి జనాల్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ఋషికొండ వ్యవహారం తెర మీద తీసుకొచ్చారు టీడీపీ వాళ్ళు, ఋషికొండ ప్యాలెస్ గురించి అని ఆరోపణ చేస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇరుక్కున్నారంటే చిన్న సైజులో గతంలో సచివాలయం ఎప్పుడు 2014 నుంచి 19 వరకు పాలించినప్పుడు దిగిపోయిన తర్వాత కొన్నాళ్ళు సచివాలయంలో ఉండే, ఆ తర్వాత 2019లో జగన్ ఎక్కేరు. ఆ గ్యాప్లో 18 నుంచి 19 లోపు ఈ సచివాలయంలో వాటర్ కారడం కానీ, ఆ నాణ్యత ప్రమాణాలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా దెబ్బతిన్నాయి. టెంపరీ బిల్డింగ్స్ అయినా కూడా నాణ్యత ఉండాలి, అది లేదు. అది ప్రజల డబ్బుతో కట్టింది, ఇది ప్రజల డబ్బుతో కట్టింది. సో మరి దీని గురించి సమాధానం చెప్పిన వాళ్ళు దాని గురించి ఎందుకు చెప్పట్లేదు అంటూ తీవ్రంగా తెలుగుదేశం పార్టీని రివర్స్లో టార్గెట్ చేస్తున్నారు. తద్వారా బెడిసి కొట్టింది ఈ ప్లాన్. తెలుగుదేశం మా మీద అందాం అనుకుంది కానీ రివర్స్లో ఇట్లా అవుతుంది కదా అని అంటున్నారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ విషయంలో కంప్లీట్గా తెలుగుదేశాన్ని వైసీపీ వాళ్ళు తిట్టుకోవడానికి, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిట్టుకోవడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికి, అంటే మీరు అప్పట్లో సచివాలయం చేశారు కదా అని చెప్పి మేము చేస్తాము ఇట్లా ప్యాలెస్ని ఋషికొండని మీరు సమర్థించుకుంటున్నారా? సిగ్గుందా దానికి? లేకపోతే మీరు ఇప్పుడు ఋషికొండ చేశారు కాబట్టి మేము అప్పుడు సచివాలయాలు కట్టామని చెప్పి మాట్లాడతారా? అలా చెప్తారా సమాధానం? సిగ్గుండాలిగా టీడీపీ వాళ్ళకైనా. సో ఇట్లా ఒకళ్ళకి ఒకళ్ళు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక్కడ ప్రజానికాన్ని ఇద్దరు కలిసి డైవర్ట్ చేస్తూ ఒక విషయాన్ని మర్చిపోయేలా చేస్తున్నారు ప్రజలను, మనందరం మర్చిపోయేలాగా. అది ఏంటంటే, అక్కడ సచివాలయం అయినా ఇప్పుడు ఉన్నటువంటి ఋషికొండ వ్యవహారం అయినా ఇదంతా కూడా మన డబ్బు. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు పక్కన పెట్టండి, 90 లక్షల్లో ఎంతో ప్రజావేదిక పడగొట్టడం గురించి కూడా మాట్లాడుతున్నారు. సో సచివాలయం కావచ్చు ఎన్ని కోట్లతో కట్టారో, ఈ ప్రజావేదిక కావచ్చు 90 లక్షలు అని చెప్తున్నారు, ఈ ఋషికొండ ప్యాలెస్ కావచ్చు 550 కోట్లు అని చెప్తున్నారు. ఇదంతా కూడా మన డబ్బు, మనం ప్రశ్నించాలి. తెలుగుదేశం వాడు కాదు మన తరఫున ప్రశ్నించాల్సింది మనం, వైసీపీ వాళ్ళు కాదు మన తరఫున ప్రశ్నించాల్సింది మనం. ఎట్లా ప్రశ్నించాలి? రోడ్డు మీదకి వెళ్ళి ప్రొటెస్టులు చేయమంటలా, కాన్వర్జేషన్స్లో మీరు మాట్లాడేటువంటి చుట్టుపక్కల వాళ్ళతో వీళ్ళతో అది మన డబ్బు అనే అంశాన్ని మనందరం నలుగురు దగ్గర మాట్లాడగలిగినప్పుడు అది నెమ్మదిగా భవిష్యత్ తరాలు కూడా ప్రశ్నించే దిశగా ముందుకెళ్తుంది. ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఒక కౌన్సిలర్ వచ్చినప్పుడు, ఒక ఎంపీ వచ్చినప్పుడు, మినిస్టర్ని కలిసినప్పుడు, ఎప్పుడైనా సరే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రశ్నించేటువంటి ధైర్యాన్ని, ప్రశ్నించేటువంటి గుణాన్ని, ఆ ఆర్ట్ని, ఆ రకమైనటువంటి తెగువని మన భవిష్యత్ తరాల్లో మనం నింపగలగాలి. నింపడానికి ఉన్న ఏకైక మార్గం కాన్వర్జేషనే. మనం మాట్లాడుకుంటున్నప్పుడే లేదురా చంద్రబాబు అప్పుడు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇటు చేశాడు, దీంట్లో ఏముంది అని మనం మాట్లాడుకోవటం వల్లే వాళ్ళు ఇంకా మన నెత్తినెక్కుతున్నారు. ఈరోజు ఈయన ఋషికొండ ప్యాలెస్ కట్టాడు, ఆయన ఇప్పుడు సచివాలయం కట్టి లీకేజ్లు కట్టాడు. నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఋషికొండ అమ్మ మొగుడు లాంటిది కడతారు, లేకపోతే ఇంకోటేదో కడతారు తిరుపతి మీద, లేకపోతే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ జగన్ నుంచి ఆయన దీని మించి 3 రెట్లు పెద్దది కడతాడు. అప్పుడు టీడీపీ ఇంకా తక్కువ తోడిపోయిందని సంతోషంతో. ఇదంతా కూడా మన నుంచే వస్తుంది. మనం చాలా అలర్ట్గా ఉండాలి ఈ విషయంలో. అయితే మొత్తం మీద ఇందాక అనుకున్నట్టు చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో వాళ్ళు రివర్స్ ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ అంత పెద్ద హైలైట్ అయితే అవ్వలేదు ఆ మ్యాటర్. డెఫినెట్లీ అప్పట్లో కూడా మనం ప్రశ్నించిన సందర్భం ఉంది. అప్పుడు మనకు ఛానల్ లేకపోయి ఉండొచ్చు, ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో
చంద్రబాబు అయితే ఎవడికి ఎక్కువ, పవన్ కళ్యాణ్ అయితే ఎవడికి ఎక్కువ, జగన్ అయితే ఎవడికి ఎక్కువ, మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్, రేవంత్ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాల్సిందే. మనం సామాన్యులు అందరూ ఒక సెక్షను, ఒక టీము, ఈ పొలిటీషియన్స్ అందరూ ఒక టీం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇందాక చెప్పాను, షార్ట్స్ ఒక్కసారి చూడండి మీకు ఐడియా వస్తుంది. బ్రేకింగ్ కవర్ చేస్తున్నా, బ్యాంక్ ఉద్యోగాలు రకరకాలు కవర్ చేస్తున్నా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకునేటప్పుడు రెండూ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి, లేదా అసలు చేయబోని నేను ఫీల్ కాను కానీ రెండూ చేయండి. ఎందువల్ల మీకు వెంటనే వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్.